పేరును మార్చి మహాత్మా గాంధీ పేరును తొలగించేసి మరి అట్టి స్కీమ్ను ఆ ఉపాధి హామీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తుడిచిపెట్టేలా ప్రోగ్రామ్స్ చేసి రాష్ట్రానికి ఎటు కాకుండా 125 రోజులు మేము ఇంకా 25 రోజులు పెంచుతున్నాం, 100 రోజుల కంటే 25 రోజులు పెంచుతున్నామని చెప్పి అదే పద్ధతిలో 60-40 మరి 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఈ స్కీమ్ను తీర్చిదిద్దడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే గతంలో 2005లో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క ఉద్బలంతో ఈ స్కీమ్ను 100% మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా డిజైన్ చేసి యాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ను ఈరోజు ఈ స్కీమ్ను మహాత్మా గాంధీ పేరు పెట్టి నడిపిస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరును పక్కకు తీసేసి జీరామ్జీ అనే పేరుతో ఈ స్కీమ్ను ముంగలికి తీసుకొచ్చడం సమంజసం కాదు. అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ మేము 12 తారీఖు నుంచి ఉండే సంక్రాంతి పండుగ ఉన్నందుకు పెండింగ్ పెట్టి మళ్ళీ 20 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మళ్ళీ 25 తారీఖు ప్రతి గ్రామం పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాలు అన్నీ తీసుకొని వచ్చి జమ చేసి మేము పీసీసీకి ఇస్తే పీసీసీ దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది రేపు ఈ 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మేము చేపట్టబోతున్నాం. కాబట్టి ఎవరైతే ప్రజలు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆలోచన చేయాలి, మరి ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన యాక్ట్ను ఈరోజు బీజేపీ చేస్తున్న పని ఏంటనేది ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో ఒక ర్యాలీగా తిరిగి ఈ గ్రామం మధ్యలో మీటింగులు పెట్టి ప్రజలకు సహకరించి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ మేము 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మేము చేసే కార్యక్రమాల్ని మద్దతు తెలపాలి. మరి ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు తీర్మానం చేసి 26వ తారీఖు ఆ తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పి వారికి అందరికీ కోరుకుంటున్నాం. జై.